హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. పొద్దున్నే లేవడంతోనైతే ఇక్కడ మా చిన్నోడైతే చూడండి, మమ్మీ ఒకతే బాధపడుతుందనేసి నాకైతే ఇక్కడ హెల్ప్ చేయడానికి చీపురు పట్టేసి అయితే ఊకుతున్నాడన్నమాట. ఇక నేనైతే మార్నింగ్ టిఫిన్ కోసం దోశ వేసుకోవడానికి నైటే దోశ బ్యాటరీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇక నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ అందులో కొంచెం వాటర్ వేసి అయితే మిక్స్ చేసుకున్నాను. ఇక ఇక్కడ నేను మార్నింగ్ లేచి టిఫిన్ చేద్దామన్నా, వంట స్టార్ట్ చేద్దామన్నా నాకు ఇది ఒక పని అన్నమాట. లైటర్ అయితే డైలీ వెతుక్కోవాలి. మా చిన్నోడైతే ఉంటాడు కదా, ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాడు. ఇక నేనైతే ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే చాలా టైమ్స్ అయితే ఫేస్ చేస్తుంటాను. కింద సిలిండర్ ఆఫ్లోనే ఉంటుంది, ఇక పైన స్టవ్ ఆన్ చేసి లైటర్తో అయితే కొట్టేస్తుంటాను. ఇక కొంచెం మంట రాగానే స్టవ్ ఆన్ అయిందనేసి అయితే వంట కంటిన్యూ చేస్తుంటాను. ఇక అది ఎంతకి హీట్ కాకపోవడంతో మళ్ళీ చెక్ చేసుకుంటే కింద సిలిండర్ అయితే ఆఫ్లో ఉంటుంది, ఇక మంట కూడా ఉండదన్నమాట. ఇక పిల్లలతో ఏగి అయితే ప్రతి ఒక్క తల్లి మైండ్ అయితే ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ చూడండి, ఇక మా చిన్నోడైతే కావాలని కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే వచ్చి డిస్టర్బ్ చేస్తాడన్నమాట. అంతసేపు సైలెంట్ ఉంటాడు. ఇక నేను స్టార్ట్ చేయగానే కావాలనేసి ఇక్కడ నన్ను డిస్టర్బ్ చేస్తుంటాడు. ఇక మనం ఎప్పుడైనా సరే నైట్ దోశ బ్యాటరీ రెడీ చేసి పెట్టుకుంటప్పుడు అందులో సాల్ట్ అయితే మిక్స్ చేసి పెట్టుకోవద్దు. మనకు మార్నింగ్ కావాల్సినంత అయితే వేరే గిన్నెలోకి తీసుకొని అందులో సాల్ట్ కలుపుకోవాలన్నమాట. అలా అయితేనే దోశ బ్యాటరీ చాలా డేస్, అంటే 2-3 డేస్ వరకైనా ఉంటుంది, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది. ఇక ఇవాళ అయితే మా హస్బెండ్ అయితే లేడు, అందుకే ఇక దోశలు అయితే కొన్నే వేస్తున్నాను. నాకు మా పాప కోసమే. మా చిన్నోడు కూడా ఎక్కువగా తినడు, ఒకటి తింటేనే అది ఎక్కువ అన్నట్టు మొత్తం చించి వేసుకుంటూ హాఫ్ కూడా తింటాడో లేదో, అందుకే కొన్నే వేస్తున్నాను. ఎప్పుడైనా సరే నేనైతే టిఫిన్ మొత్తం ప్రిపేర్ అయ్యాకనే ఫేస్ వాష్ చేసుకునేది, కానీ ఇవాళ మార్నింగే చేసేసుకున్నాను. ఇక కొన్ని దోశలు కాబట్టి ఫాస్ట్గానే అయిపోతాయని అనేసి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి ఇక్కడ టిఫిన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇక సమ్మర్ వచ్చేసింది, పిల్లలకైతే చాలా టైము మనకు కూడా ఉంటుందనేసి అయితే నేను టిఫిన్ చేద్దాం అనుకుంటాను. కానీ ఈ సమ్మర్ వల్ల అయితే గ్యాస్ దగ్గర 9కి 10కి ఉండాలంటే కూడా ఫుల్ స్వెట్ వస్తుంది, అస్సలు ఉండబుద్ధి కావట్లేదు. అందుకే నాకు ఒక్కొక్కసారి టిఫిన్ చేయాలన్నా కానీ కోపం వస్తుంది. డైరెక్ట్ అయితే అన్నం కర్రీయే వండేస్తానన్నమాట. ఇక టిఫిన్ చేశాక చాయ్ తాగుతాం కాబట్టి టిఫిన్ చేస్తూనే ఇక సైడ్కి పాలైతే పెట్టేస్తున్నాను. దోశ ప్రిపేర్ అయ్యాక తినేలోపు ఆ పాలు మసులతో చాయ్ పెట్టేసుకొని తాగొచ్చు అనేసి అయితే ఇక్కడ సైడ్కి పాలైతే పెట్టేస్తున్నాను అన్నమాట. నేనైతే చట్నీ అయితే ఫస్టే ప్రిపేర్ చేసేసాను. చట్నీ అయిపోయాకనే దోశలు అయితే స్టార్ట్ చేసేస్తాను. మీరు కూడా ఇంట్లో ఇవాళ ఏమేమి టిఫిన్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఇక నేను పిల్లలకైతే ఫస్ట్ టీవీ అయితే పెట్టేశాను అన్నమాట. వాళ్ళైతే టీవీ చూస్తున్నారు, అందుకే ఇక్కడ నన్ను అయితే డిస్టర్బ్ చేయడం లేదు, లేకుంటే మా చిన్నోడైతే నా చుట్టూనే తిరుగుతుంటాడు. ఇక్కడ ఫస్ట్ 2 దోశ కంప్లీట్ అయ్యాక ఫస్ట్ మా పాపకైతే వేసేసి ఇస్తున్నాను. ఇక తను తింటుందన్నమాట. ఇక మా చిన్నోని కూడా కొంచెం కొంచెం తినిపిస్తుంది. ఈ మధ్యనే స్టార్ట్ చేస్తుందన్నమాట మా పాప తినిపిస్తుంది. అప్పుడప్పుడు ఇలా టిఫిన్స్ అయితే, అన్నం అయితే తినిపించరాదు కానీ ఇలా టిఫిన్స్ అయితే తినిపించేస్తుంది. ఇంకా నేను మార్నింగ్ నుండి ఏం పని అయితే స్టార్ట్ చేయలేదు, ఓన్లీ టిఫినే చేసేస్తున్నాను. ఇక మా పాపకైతే ఇచ్చేసాను, నెక్స్ట్ నేనే తింటున్నాను అన్నమాట. ఇవాళ అయితే చట్నీ మాత్రం టేస్ట్ సూపర్గా వచ్చేసింది. అసలు మ్యారేజ్ కాకముందుకు వంటలే రాని మనం ఇలా మ్యారేజ్ అయ్యి పిల్లలు అయ్యాక ఇలా వంటలు చేసుకుంటూ మన సాటిస్ఫాక్షన్ కోసం మనకే నచ్చినట్టు తింటున్నాం. గ్రేట్ కదా అసలు మనం. ఇక్కడ టిఫిన్ చేసే లోపు అయితే ఛాయ్ ఫస్టే పెట్టేసాను అన్నమాట. ఛాయ్ మసులుతుంటే టిఫిన్ చేశాను. టిఫిన్ కంప్లీట్ కాగానే ఛాయ్ అయితే పెట్టేసుకుంటున్నాను. నా ఒక్కదానికే కాబట్టి ఒక కప్పే పెట్టేసుకున్నాను. ఈ ఛాయ్ తాగంది నాకైతే అసలు టిఫిన్ చేసిన సాటిస్ఫాక్షనే రాదు. ఎండింగ్లో ఈ ఛాయ్ ఉంటేనే ఆ థ్రిల్ ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ ఫిష్ చారు చేద్దామనేసి అయితే తీసుకుంటున్నాను. మా ఊర్లో పట్టారన్నమాట. ఇంతకంటే ఒక ముందు రోజు, అంటే ఇవాళ కంటే ఇంతకు ముందు రోజే ఈవినింగ్ ఇక్కడ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక ఏం చారు అయితే పెట్టలేదు, ఇక మార్నింగే పెట్టేసుకోవచ్చు అనేసి అందుకే ఫస్ట్ అయితే 2 ఆనియన్స్ అయితే ఇలా స్టవ్ మీద పెట్టేస్తున్నాను. మనం ఎప్పుడైనా సరే చేపల చారు చేసేటప్పుడు ఇలా ఆనియన్స్ మనం కాల్చి మిక్సీ పట్టుకుంటాం కదా, మసాలాలు జీలకర్ర మెంతులు ధనియాలు అందులో మిక్స్ చేసి ఈ కన్సిస్టెన్సీని చారులో వేస్తేనే చారు టేస్ట్ అనేది బాగుంటుంది, చేపల పులుసు టేస్ట్ వస్తుంది, లేదంటే నార్మల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నేనైతే చింతపండు అయితే ఫస్టే నానబెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే చారు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నే లోపు ఈ చింతపండు అనేది మెత్తగా నానుతుంది కదా. నెక్స్ట్ మనం ఇలా చింతపండు రసాన్ని అయితే ఈజీగా పిండేసుకోవచ్చు.
నేను ఎప్పుడైనా సరే చార్లు చేసేటప్పుడు ఈ చింతపండుతోనే నాకు పెద్ద డౌట్ అన్నమాట. ఎంత వేయాలో కరెక్ట్గా అర్థం కాదు. అప్పుడప్పుడు ఇలా డౌట్ పడుతూ కొంచెం తీస్తూ కొంచెం వేస్తూ అయితే వేస్తుంటాను. ఇక ఫైనల్గా అయితే అది ఎలాగో సెట్ అయితే అయిపోతుంది. అందుకే ఇక్కడ చింతపండు అయితే ఫస్ట్ వాష్ చేసుకొని వాటర్ అయితే వేసి పెట్టుకుంటాను. డైరెక్ట్ అలానే నానబెట్టుకోవద్దన్నమాట. ఇదైతే ఇక అందరికీ తెలిసిన విషయమే కదా. ఇక ఇక్కడ ఈ లోపు అయితే ఆనియన్స్ అయితే కాలుతూ ఉన్నాయి. మనం ఎప్పుడైనా ఆనియన్స్ కాల్చేటప్పుడు సిమ్లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టొద్దు. సిమ్లో ఉంచుకోవడం వల్ల లోపల కూడా మంచిగా కాలుతుంది అన్నట్టు. హై ఫ్లేమ్లో ఉంచితే పైన మొత్తం లేయర్స్ అన్నీ మాడిపోతాయి, లోపల మొత్తం అలానే ఉంటుంది. అప్పుడు అది మనం కాల్చి కూడా వేస్ట్ అవుతుంది, దాంతో టేస్ట్ ఉండదు. ఇలా సిమ్లో పెట్టుకోవడం వల్లనే లోపల కూడా మంచిగా కాలడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసారా, వాటర్ దగ్గర మా పిల్లలు అయితే కొట్టుకుంటున్నారు. ఇక్కడ నేను వంట దగ్గరికి రాగానే ఎప్పుడు ఏదో ఒక విధంగా సతాయిస్తూనే ఉంటారు. ఇక్కడ ఒక కొంచెం పని, అక్కడ వాళ్ళ దగ్గరికి తిరుగుతూనే ఉండాల్సి వస్తుంది అన్నమాట. నాకు ఈ బాధ అయితే ఎప్పటికీ తగ్గదు. అసలు ఈ ఆనియన్స్ ఎప్పుడు కట్ చేసినా కానీ నాకు ఒక పెద్ద పనిష్మెంట్ లానే ఉంటుందన్నట్టు ఎప్పుడు ఏడుపు వస్తూనే ఉంటుంది. కొందరు అంటారు వాటర్లో నానబెట్టి కట్ చేస్తే అసలు వాటర్ రావనేసి. నేను ఎంతసేపు నానేసినా కానీ ఇక నాకైతే వాటర్ అయితే ఖచ్చితంగా వస్తాయి, కళ్ళు బాగా మండుతాయి. ఇక అందుకే అంటారు కదా, మనం ఎవరికి భయపడి ఏడవకున్నా కానీ ఆనియన్స్ వల్ల అయితే ఖచ్చితంగా ఏడుస్తామనేసి. ఇదైతే జనరల్గా ప్రూవ్ అయితే అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను అన్నమాట, ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి. ఇక ప్రాసెస్ అయితే ఏం చూపించలేదు, అందరికీ తెలిసిందే కాబట్టి. డైరెక్ట్ అయితే ఇక్కడ రైస్ అయిపోయింది, చేపల చారు కూడా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మొత్తం ఊడ్ చేసుకుంటున్నాను. ఎక్కడనే ఉంటాయి కదా పిల్లలు ఉన్నప్పుడు, అందుకే మళ్ళీ వేటి ప్లేస్లో వాటిని సెట్ చేసుకుంటూ అయితే మొత్తం అయితే ఊడ్ చేస్తుంటాను. ఇక్కడ మా పిల్లల్ని అయితే ఇంట్లో ఉంచి టీవీ ఆన్ చేసి అయితే డోర్ పెట్టేశాను, లేదంటే నన్ను అస్సలు ఊడ్చనియరు. ఇక వాళ్ళు ఆడుకునే బొమ్మలు బండ్లు అన్నీ తీసి మళ్ళీ అడ్డం పెడుతుంటారన్నమాట. నేను ఒక దిక్కు నుండి ఊపుతుంటే వాళ్ళు ఒక దిక్కు నుండి మళ్ళీ వేస్తారనేసి ఇంట్లో వేసి అయితే డోర్ పెట్టాను. ఇక వాళ్ళు ఆడుకుంటూ టీవీ అయితే చూస్తుంటారు. ఇక నేనైతే ఫస్ట్ వీడియోస్ స్టార్టింగ్లో తీసేటప్పుడు అయితే ఇలా బయట కెమెరా ఆన్ చేసి ఇలా పని చేసుకునేది, వీడియో షూట్ చేసుకునేటప్పుడు అయితే నాకు కొంచెం షై ఫీల్ అయితే వచ్చేది. కానీ ఇప్పుడైతే అలవాటు అయిపోయింది, ఇక చాలా డేస్ అవుతుంది కాబట్టి. అయినా మనం ఏదైనా వర్క్ చేయాలన్నా ఏదైనా స్టార్ట్ చేసుకోవాలన్నా పక్కవారు ఏమనుకుంటారో అనేది అయితే ఫస్ట్ అయితే స్కిప్ చేయాలి. అది వదిలేస్తేనే మనం ఏదైనా కంటిన్యూస్గా చేసుకోగలం, లేదంటే ఇక మన పని మీద మనం అయితే కాన్సన్ట్రేషన్ చేయలేమన్నమాట. ఇక్కడైతే మార్నింగ్ లేవగానే నేనైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను. ఇక అవి కంప్లీట్ అయిపోయాయి, అందుకే ఇక్కడైతే ఎండేస్తున్నాను. ఇవి ఒక 10-15 మినిట్స్కే మొత్తం డ్రై అయిపోతున్నాయి అన్నట్టు. ఎండలు అంతగానో విపరీతంగా కొడుతున్నాయి కదా. ఇక బట్టలు అయితే ఎండేస్తున్నాను ఇక్కడ మొత్తం. ఇక్కడ బట్టలు ఎండేసుకుంటే అయితే నేను భయంగానే ఎండేస్తుంటాను, ఎందుకంటే ఇక్కడ పక్కన చెట్లు ఉన్నాయి చూడండి. ఎప్పుడు ఈ చెట్ల మీద కోతులే ఉంటాయన్నమాట. ఈ జామకాయల చెట్లు అయితే ఇంకా జామకాయలు కాయడం లేదు, కానీ కాసిన కానీ మొత్తం ఇక కోతులే తింటున్నాయి. చిన్న ఇక పిందెల్లాగా వేస్తే ఇక ఫ్లవర్స్ అయితే బాగా పూసాయి. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది కదా, చెట్ల మధ్యలో నుండి ఆకాశం కనిపిస్తుంది. ఫ్లవర్స్ అయితే ఇప్పుడు మల్లెపూలు అయితే బాగా పూస్తున్నాయి. అంటే మా చెట్టుకి ఎక్కువగా పూయటం లేదు, నేనైతే వాటర్ బాగానే పెడుతున్నాను. ఇక కొద్దిగా పూసి, మొన్నటి వరకు అయితే అంతగానం ఇంకా అసలు ఏమీ లేకుండే. ఈ రీసెంట్గానే ఒక 15-20 ఫ్లవర్స్ అయితే అలా వస్తున్నాయి అన్నట్టు. అందుకే ఇక్కడ ఫ్లవర్స్ ఎక్కువ రావటం లేదనేసి సైడ్కున్న వేరు తీసి ఇంకో పక్కన కూడా పాతి పెట్టాను. ఇక్కడ మా పిల్లలు చూడండి, ఇద్దరు 2 షెల్ఫ్లో కూర్చొని ఆడుకుంటున్నారు. ప్రతి ఇంట్లో ఇద్దరు ఉంటే ఇలానే ఉంటుంది కదా, ఒకరు ఏం పని చేస్తే ఇంకొకరు కూడా కంపల్సరీ అదే పని చేస్తుంటారు. ఇక్కడైతే ఇంతకుముందు రోజు వేసిన బట్టలన్నీ ఉంటే ఇక ఫోల్డ్ చేసుకుంటున్నాను. మా పాప చూడండి కెమెరా ఆన్ చేస్తుంటేనే ఇక అక్కడ వచ్చి ఏదో విషయం చెబుతుంది తను కూడా. నేను ఇక్కడ మడత పెడితే తను కూడా మడత పెట్టేస్తాను అనేసి తీస్తుంటే, వద్దులే మమ్మీ అంటే కోపం మీద ఆ టెడ్డీ బేర్ తీసి ఎత్తేస్తుంది అన్నట్టు. ఇక ఆమె వచ్చి నా దగ్గర ఉండేసరికి మా చిన్నోడు కూడా వచ్చాడు. మళ్ళీ ఆమె పోతుంటే ఆడు కూడా పోతున్నాడు చూడండి. ఇంతవరకు నా వీడియో అయితే చూసారు కదా, చూసి ఊరికి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. ఉంటాను మరి, బాయ్.